హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూజన్ ఫుడ్స్. ఈరోజు ఎంతో ఈజీ రెసిపీ, హెల్తీ రెసిపీ గురించి చూస్తున్నాం. అదే పోలీలు. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా శనగపప్పు ఒక 300 గ్రాములు, బెల్లం, ఇలాచీ పౌడర్, నట్మగ్, అలాగే గోధుమ పిండి. ముందుగా మనం శనగపప్పుని కాసేపు నానబెట్టుకుంటాము. దాన్ని ప్రెషర్ కుక్కర్లో బాగా 3-4 విజిల్స్ వరకు వచ్చేంత వరకు పెట్టుకొని ఉడకబెట్టుకుంటాం. వాటర్ ఉంటే మీకు కావాలంటే వాటర్ వంచేయండి, బట్ అది వాటర్ చాలా హెల్దీ కాబట్టి వేస్ట్ చేసుకోవద్దు. దాన్ని అలాగే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అండ్ ఒక పాన్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆ చెన్నదాల్ని అలాగే వేయండి. శనగపప్పుని నీళ్ళు ఉంటే కూడా ఉండనివ్వండి. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉన్నామంటే అది వాటర్ అంతా ఇంకిపోతుంది. అలా ఇంకిపోయిన తర్వాత ఒక కప్పు చనాదాలకి ఒక కప్పు బెల్లం వేస్తున్నాం. మీకు కావాలంటే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. బెల్లం టేస్ట్ బట్టి అలా వేసి అది కూడా బాగా కరిగే వరకు మనం కలిపెడుతూనే ఉంటాము. ఇలా కలిపెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దాన్ని బాగా ఇంకిపోయేంత వరకు తిప్పుతుంటాము. తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, నట్మగ్ తీసుకోండి. నట్మగ్ తీసుకొని అది కూడా కొంచెం వేయండి. ఎందుకు ఈ నట్మగ్ అంటే డైజెషన్ బాగా జరుగుతుంది. అంత స్వీట్ తింటున్నా కూడా మనకి బాగుంటుంది టేస్ట్ కోసం. దాన్ని ఇప్పుడు మిక్సీకి వేసుకొని ఇలా మెత్తగా వచ్చేలాగా చేసుకోండి. దాన్ని బాల్స్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్నవిగా చేసుకోండి. ఇలాగా ఫస్ట్ రోల్ చేసేసి దాని తర్వాత తీసుకొని స్టఫింగ్ చేసుకోండి. మీరు పలచగా మనకి స్టఫింగ్ పెట్టుకొని అది తిప్పుతూ చేసేటప్పుడు ఎక్సెస్ పిండిని అంతా తీసేయాలి. ఒకవేళ లేదంటే పిండి ఎక్కువ అవుతుంది, లోపల పూర్ణం తక్కువ అవుతుంది. బట్ మనకు అలా రాకూడదు. పూర్ణం టేస్ట్ ఎక్కువ ఉండాలి, పిండి టేస్ట్ తక్కువ ఉండాలి. కాబట్టి మనం పలచగా చేసుకుంటాం దాన్ని. ఇలాగ బాగా నెమ్మదిగా రుద్దాలి, లేదంటే లోపల ఉండే పూర్ణం అంతా బయట వస్తుంటుంది. కాబట్టి జాగ్రత్తగా చిన్నగా రోల్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇలాగా పాన్ మీద నెయ్యి రాసుకొని దాని మీద మనం బాగా ఒత్తి పెట్టుకున్నవి వేసి దానికి మళ్ళీ నెయ్యి గ్రీస్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఫ్లిప్ చేస్తూ అటు ఇటు ఉండాలి. మనం పిండి బాగా కలుపుకున్నామంటే అది బాగా ఉబ్బుతుంది. మనం ఇలాగ టేస్టీగా యమ్మీగా వేడివేడిగా చేసుకోవచ్చు. పిల్లలకి బాగా ఇష్టం అనుకోండి ఇది. మీరు ఆల్రెడీ ఆ పూర్ణంని చేసి ఫ్రిడ్జ్లో స్టాక్ చేసుకోండి. 3-4 డేస్ కూడా బాగుంటుంది టేస్ట్.